ఏపీని పునరుజ్జీవింపచేసే దిశగా కూటమి సర్కార్ శరవేగంగా అడుగులు వేస్తుంది. విభజన గాయాల నుంచి కోలుకునే దశలో మాజీ సీఎం జగన్ చేసిన విధ్వంసం నుంచి బయటపడడానికి సర్వశక్తులు ఒడ్డుతోంది. ప్రభుత్వ పథకాలు, ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిలో తన కార్యాచరణను క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం విస్తృత సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. తన ఆలోచనలు, కూటమి ప్రభుత్వ విధానాలను వారికి వివరించి దిశానిర్దేశం చేయనున్నారు. గత ప్రభుత్వ వైఫల్యాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం అమలు చేయాలి అనుకున్న బహుముఖ వ్యూహాన్ని కలెక్టర్లు, ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులతో చర్చించి దాని అమలుకు కార్యాచరణను ఇవ్వనున్నారు. ముఖ్యమంత్రిగా 1995 నాటి మోడల్ను అమలు చేస్తాను అని ఇప్పటికే చంద్రబాబు పలుమార్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో పరిపాలనలో గుణాత్మకమైన మార్పులు తీసుకురావాలి అని ఆయన భావిస్తున్నారు. చంద్రబాబు అంటే కేవలం అభివృద్ధికే ప్రాధాన్యమిస్తారు అన్న విమర్శలకు ధీటుగా బదులివ్వడానికి సన్నద్దమవుతున్నారు. పేదలే లక్ష్యంగా సంక్షేమం అందించేలా ఇప్పటికే సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నారు. ప్రతి పేద కుటుంబంలోని లబ్దిదారులకు 1వ తేదీనే పింఛన్ సొమ్ము అందేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇలా కుటుంబంలో వ్యక్తిని ఒక యూనిట్ గా తీసుకుని అభివృద్ధి పదంలోకి తీసుకువచ్చేలా సంక్షేమ కార్యాచరణను రూపొందించారు. భవిష్యత్తులో జరిగే వాతావరణ మార్పులతో ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరానికి ముప్పు పొంచి ఉంది. కర్బన ఉద్గారాలు విపరీతంగా పెరగడం వల్ల సాధారణ ఉష్ణోగ్రతలు పెరిగి సముద్ర నీటి మట్టం పెరగనుంది. 2100 సంవత్సరం నాటికి రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతలు 3 డిగ్రీలు పెరుగుతాయి. దీనివల్ల సముద్ర మట్టం 0.6 మీటర్ల పెరగనుంది. తీర ప్రాంతంలో ఉన్న 282 గ్రామాల్లోని 12,90,000 మంది ప్రజలకు ముప్పు పొంచి ఉంది. గోదావరి, కృష్ణా, పులికాట్ సరస్సు ప్రాంతాల్లో సముద్రం, నదీ జలాలు కలిసే ప్రాంతాల్లోకి సముద్రం మరింత చొచ్చుకొస్తోంది. వాతావరణ మార్పులతో దక్షిణ ఏపీలో వర్షాలు కురిసే రోజులు పెరగనుండగా రాయలసీమలో ఉష్ణోగ్రతలు పెరిగి కరువు ఛాయలు నెలకొంటాయి. చెన్నైకు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి అందించిన నివేదికలో ఈ విషయాలను పేర్కొంది. కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో వాతావరణ మార్పులపై అధ్యయనం చేసేందుకు 2022 నవంబర్లో ప్రత్యేక విభాగం ఏర్పాటైంది. ఇది అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి వాతావరణ మార్పులపై జాతీయ కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో వాతావరణ మార్పులపై అధ్యయనం చేయాలి అని నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ రివైజ్డ్ స్టేట్ యాక్షన్ ప్లాన్ తయారీ బాధ్యతను చెన్నైకు చెందిన ఎస్పీసీఎంకు అప్పగించింది. ఈ సంస్థ ఆ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులను, గత ఉష్ణోగ్రతలు, ఛాయాచిత్రాలు, గత కొన్నేళ్లలో తీరంలో చోటు చేసుకున్న మార్పులు, క్షేత్రస్థాయి సర్వేలు, మ్యాప్లను పరిశీలించింది. ఆధునిక రిమోట్ సెన్సింగ్ ద్వారాను అధ్యయనం చేసింది. ఈ అధ్యయనం మేరకు స్టేట్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ పేరుతో రాష్ట్రానికి నివేదిక అందింది. విశాఖలోని ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హ్యాండ్లూమ్ శారీ వాక్ అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర హోంమంత్రి అనిత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 1000 మీటర్ల చేనేత చీర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చీరకట్టులో మహిళలు చేసిన వాక్ పలువురిని ఆకర్షించింది. చీర కట్టడం అనేది మనకు అనాదిగా వస్తున్న సంప్రదాయం అని హోంమంత్రి మంగళపూడి అనిత తెలియజేశారు. చీరలో అమ్మతనం ఉట్టిపడుతోంది అని, భావి తరాలు కూడా ఈ సంప్రదాయాన్ని కొనసాగించాలి అన్నారు. అలాగే కష్టకాలంలో ఉన్న చేనేత రంగానికి, కార్మికులకు ఎన్డీఏ ప్రభుత్వం తరపున అండగా నిలబడాలి అని, నిలబడతాము అని కూడా ఆమె హామీ ఇచ్చారు. చీర నేచేటప్పుడు చేనేత కార్మికుల కష్టం ఎంతో ఉంటుంది అని, ఒకసారి నేసేందుకే దాదాపుగా 20 రోజులు పడుతుంది అని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో వారికి అన్ని పథకాలు అందించడంతో పాటు చేనేత కార్మికుల సంక్షేమానికి పాటుపడతాం అని అనిత చెప్పారు. పేద ప్రజల కోసం గత ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాల విషయంలో లబ్దిదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టి సారించారు. గుంటూరు జిల్లాలో పర్యటించిన ఆయన జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాలు కేటాయించిన లబ్దిదారులతో కలిసి పరిశీలించారు. అనంతరం లబ్దిదారులు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. జగనన్న కాలనీలోని ఇళ్ల నిర్మాణ పనులు సరిగ్గా లేవని మంత్రి నాదెండ్ల ఆరోపించారు. కొంతమంది లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు, కానీ ఇంతవరకు ఇళ్ల స్థలాలు చూపించకపోవడం దారుణమని అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం ఉచిత మెగా డిఎస్సి టెట్ కోచింగ్ సెంటర్ లోగోను మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆవిష్కరించారు. నిరుద్యోగ యువత ఉచిత కోచింగ్ సెంటర్ ను సద్వినియోగం చేసుకోవాలి అన్నారు. 5 ఏళ్లలో జగన్ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి రాష్ట్ర ఖజానాను ఖాళీ చేశారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు అవినీతిపై పోరాటం చేస్తున్నారని, వారి మార్గంలోనే తాను పయనిస్తాను అని మంత్రి అన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీకి పూర్వ వైభవాన్ని తీసుకువస్తాను అని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.
ఆత్మకూరులో పర్యటించిన ఆయన మినరల్ వాటర్ ప్లాంట్ ఆర్ఎండ్బి విశ్రాంతి భవనం నూతన తహసీల్దార్ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలోని అధికారులతో సమావేశమయ్యారు. మున్సిపాలిటీ అభివృద్ది పనులపై అధికారులతో ఆయన చర్చించారు. ఆత్మకూరు మున్సిపాలిటీ అభివృద్దికి 12,80,00,000 రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది అన్నారు. ఏపీలో సీబీఎస్ఈ సిలబస్ అమలవుతున్న 1000 ప్రభుత్వ పాఠశాలల్లో కొన్ని లోపాలు ఉన్నట్లు విద్యాశాఖ గుర్తించింది. పేరుకు సీబీఎస్ఈ ఇంగ్లీష్ మీడియం అయినప్పటికీ పలు పాఠశాలల్లో తెలుగు మీడియంలో బోధన సాగుతూ తెలుగులోని పరీక్షలు రాస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. సీబీఎస్ఈ అమలవుతున్న పాఠశాలలో కొన్ని చోట్ల గతేడాది విద్యార్థుల పరీక్ష సమాధాన పత్రాలను పరిశీలించగా ఈ విషయం బయటపడింది. ఆయా బడుల్లో టీచర్లు కూడా విద్యార్థులు తెలుగులో రాసిన సమాధానాలకు తగినట్లుగా మార్కులు వేశారు. విద్యార్థుల సామర్థ్యం బాగున్నట్లు చూపించారు. దీంతో ఈ ఏడాది తొలిసారి సీబీఎస్ఈ పరీక్షలు రాసే 1000 పాఠశాల విద్యార్థుల పరిస్థితిపై పాఠశాల విద్యాశాఖ దృష్టి సారించింది. అందులో భాగంగా ఈ నెల 10 నుంచి సీబీఎస్ఈ పాఠశాలలో జరిగే ఫార్మేటివ్ అసెస్మెంట్ 1 పరీక్షల ద్వారా విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేయాలని భావిస్తోంది. పూర్తిగా మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలతో ఆన్లైన్ ద్వారా పరీక్షలు నిర్వహించనుంది. విద్యార్థుల ప్రతిభను అంచనా వేసి సీబీఎస్ఈపై నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిసిందే. ఇక రాష్ట్రంలో 1000 పాఠశాలలో సీబీఎస్ఈ ఉంటే 111 పాఠశాలలో అమలు తీరు అంతంత మాత్రంగా ఉంది అని, మిగిలిన బడుల్లో బాగుంది అని సీబీఎస్ఈకి సంబంధించి సలహా కమిటీ తన నివేదికలో తెలియజేసింది. తెలంగాణ ఆర్థిక అభివృద్ది, ఉద్యోగ ఉపాధి కల్పనకు దోహదపడే పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా అమెరికా వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మధ్యాహ్నానికి న్యూయార్క్ నగరానికి చేరుకున్నారు. న్యూయార్క్ ఎయిర్పోర్టులో రేవంత్ బృందానికి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా రేవంత్ బృందం పర్యటిస్తోంది. 10 రోజుల పాటు అమెరికా, దక్షిణ కొరియాలో వివిధ నగరాల్లోని ప్రభుత్వ పెద్దలు, ప్రైవేటు వ్యాపార ప్రముఖులతో సమావేశాలు, చర్చల్లో బృందం పాల్గొంది. ఇక వారితో చర్చించి రాష్ట్రంలో పెట్టుబడులను పెట్టాలి అని ఆహ్వానించనున్నారు. ఇక సీఎం రేవంత్ వెంట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ సీఎస్ శాంతకుమారితో పాటు పలువురు ఉన్నతాధికారులు అమెరికా వెళ్లారు. కీలకమైన న్యూయార్క్ నగరం నుంచే పెట్టుబడుల సాధన పర్యటన ప్రారంభించడం సముచితంగా భావిస్తున్నామని అన్నారు. ఇక ప్రవాస భారతీయులైన ఇక్కడి మన తెలుగు సోదరీమణులు గుండెల నిండా ప్రేమ, ఆప్యాయులతో మాకు స్వాగతం పలకడానికి వచ్చారు. మనందరినీ ఏకం చేసే కళ తెలంగాణను మరింత గొప్పగా అభివృద్ది చేసుకోవడమేనని సీఎం తన సందేశంలో పేర్కొన్నారు అని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ఎక్స్ లో ట్వీట్ చేసింది. వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ సుడిగాలి పర్యటన చేశారు. నగరంలో జరుగుతున్న పలు అభివృద్ది పనులను పరిశీలించారు. వరంగల్ అభివృద్ది లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది అన్నారు. వరంగల్ ను పర్యాటక రంగంగా మార్చడంతో పాటు ఆధ్యాత్మికంగా అభివృద్ది చేస్తామని మంత్రి తెలియజేశారు. అలాగే నగరంలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ ఆస్తులు, భవనాలను అభివృద్ది చేసి ఉపయోగంలోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు వచ్చే నెల 9న సీఎం రేవంత్ రెడ్డి వరంగల్లో పర్యటించి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారని మంత్రి కొండా సురేఖ తెలియజేశారు. ములుగు జిల్లాలో పర్యటించిన మంత్రి సీతక్క పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. వెంకటాపూర్ మండలం నందిపాడు గ్రామంలోని నూతనంగా నిర్మించిన తాగునీటి కోసం బోర్వెల్, వాటర్ ట్యాంక్, కమ్యూనిటీ షెడ్ తో పాటు వీధి లైట్లను జిల్లా కలెక్టర్ దివాకర్ తో కలిసి మంత్రి ప్రారంభించారు. ములుగు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ది చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది అని సీతక్క పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు చేశారు. పచ్చదనం పేరుతో రేపటి నుంచి ఆగస్టు 9 వరకు పల్లెలు, పట్టణాల్లో పరిశుభ్రత, కాలుష్యాన్ని నివారించడం, చెట్లను పెంచడం వంటి పనులు చేపడుతున్నట్లు మంత్రి పొన్నం వివరించారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొనాలి అని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని పర్యాటక ప్రాంతాల అభివృద్దిలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించింది అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. టూరిజం స్టడీ టూర్లో భాగంగా వనపర్తి జిల్లాలో మంత్రి పర్యటించారు. ఆయనతో పాటు ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేల బృందం పర్యటించి మదనాపురం మండలంలోని సరళ సాగర్ ప్రాజెక్టును సందర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న పర్యాటక ప్రాంతాలన్నీ అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని మంత్రి జూపల్లి తెలియజేశారు. మహానగరానికి తాగునీటిని అందించే జంట జలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లోకి చుక్క మురుగునీరు చేరకుండా ప్రభుత్వం పగడబందీ చర్యలు చేపడుతోంది. ఈ జలాశయాల ఎగువన పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతూ ఉండడంతో భారీగా మురుగు వచ్చి చేరుతోంది. మరో హుస్సేన్ సాగర్ గా మారకముందే మురుగును వేగంగా శుద్ది చేసి వదిలేందుకు వాటర్ బోర్డు చేసిన ప్రతిపాదనకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. జంట జలాశయాల ఎగువ భాగంలో 65 కోట్లతో 4 మురుగునీటి శుద్ది ప్లాంట్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలియజేసింది.
పాలనాపరమైన అనుమతులు కూడా రావడంతో త్వరలో పనులు ప్రారంభించేందుకు జలమండలి సన్నద్దమవుతోంది. నెల రోజుల్లో టెండర్ ప్రక్రియను పూర్తి చేసి శంకుస్థాపన చేసేందుకు అడుగులు వేస్తోంది. జంట జలాశయాల ఎగువ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఫామ్ హౌస్లు వెలిశాయి. పలు రిక్రియేషన్ సెంటర్లు ఏర్పాటయ్యాయి. దీంతో పాటు ఆయా గ్రామాల నుంచి మురుగునీరంతా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లలో చేరుతోంది. దీన్ని అరికట్టకపోతే మున్ముందు జలాశయాల ఉనికికే ప్రమాదం ఉన్నందున ఎన్డీపీల నిర్మాణం చేపట్టాలి అని జలమండలి నిర్ణయించింది. నగరంలోని మణికొండ, సన్ సిటీ, పాతబస్తీలోని పలు ప్రాంతాలకు ప్రతినిత్యం ఉస్మాన్ సాగర్ నుంచి 97 మిలియన్ లీటర్లు, హిమాయత్ సాగర్ నుంచి 36 మిలియన్ లీటర్ల నీటిని శుద్ధి చేసి సరఫరా చేస్తున్నారు. గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచాలి అన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి పచ్చదనం కార్యక్రమాన్ని చేపట్టనుంది. నేటి నుంచి ఈ నెల 9వ తేదీ వరకు 5 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టేందుకు రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలు, 127 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమంపై నేడు ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలు, కూడళ్లు, రోడ్లను శుభ్రం చేయడం, మరుగుదొడ్లు లేని ఇళ్లను గుర్తించడం, ఇళ్లలోని చెత్తను సేకరించి సెగ్రిగేషన్ షెడ్లకు పంపడం, కొత్తగా సేకరించే వాహనాలను జీపీఎస్ వ్యవస్థను అమర్చడం వంటి కార్యక్రమాలు చేయనున్నారు. ఈ నెల 6న తాగునీటిని అందించే ట్యాంకుల శుభ్రత, క్లోరినేషన్, ఇంకుడు గుంతల ఏర్పాటు, చెరువులను సంరక్షణ, కలుషితం కాకుండా చూడడం, 7న గ్రామాలు, పట్టణాల్లోని ముప్పు ప్రాంతాల్లో మురుగునీరు నిలవకుండా చర్యలు తీసుకోవడం, మురుగునీటి గుంతలను పూడ్చడం, 8న సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించడం, వీధి కుక్కలను యానిమల్ బర్త్ కంట్రోల్ కు తరలించడం, ఇళ్లలో నీరు నిల్వ ఉన్న చోట ఆయిల్ బాల్స్ వేయడం, 9న శిథిలావస్థకు చేరిన భవనాలను గుర్తించి వాటిని తొలగించే చర్యలు చేపట్టడం, రోడ్లకు ఇరువైపులా ఎండిపోయిన చెట్లను తీసివేయడం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు. శ్రీశైలం డ్యాంకు గంటకు వరద ప్రవాహం పెరుగుతుండటంతో అధికారులు 10 గేట్లను 20 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. డ్యాం రేడియల్ క్రస్ట్ గేట్ల ద్వారా వరద నీరు నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం దిగువన పరివాహక ప్రాంతాలైన జూరాల నుంచి 2,95,572 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 1,52,491 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతుంది. దీంతో గంటకు వరద ఉధృతి పెరుగుతూ ఉండడంతో జలాశయం 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి దిగువనకు నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో నాగార్జున సాగర్ డ్యాం సైతం నిండుకుండలా మారింది. ఇంకా నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో మరికొద్ది గంటల్లో డ్యాం గేట్లు తెరిచేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నిన్న సాయంత్రం 6 గంటలకే ప్రాజెక్టు నీటి మట్టం 575 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 3,50,000 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో కొనసాగుతోంది. ఒక గేటును ఎత్తి 5,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం 3,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. కుడి, ఎడమ కాలువలకు 900 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా ప్రస్తుతం 696.50 అడుగుల మేర వరద చేరింది. గత అనుభవాల దృష్ట్యా వరద ఎక్కువగా వస్తే ఎప్పటికప్పుడు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. కడెం ప్రాజెక్టు నుంచి విడుదల చేసిన నీరు దిగువన ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి చేరుతోంది. అటు స్వర్ణ, కొమరంపి, సాత్నాల, మత్తడి వాగు, గడ్డెన్న వాగు ప్రాజెక్టులు కూడా నిండుకుండలా ఉన్నాయి. ఇదిలా ఉంటే ఆదిలాబాద్ జిల్లాలోని కుంటల జలపాతం పరవళ్లు తొక్కుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో జలపాతంలోకి భారీగా వరద చేరుతోంది. నీటి ప్రవాహం పెరగడంతో కుంటాల జలపాతం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. ఎత్తైన ప్రాంతం నుంచి కిందకు దూకుతున్న నీటి అందాలను తనివి తీరా చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. పాల నురగలంతం విరిజింపుతున్న జలపాతం అందాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఉత్తరాదితో పాటు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. చాలా ప్రాంతాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. హిమాచల్ ప్రదేశ్ లో అయితే కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడ పరిస్థితి భయానకంగా మారింది. ప్రమాదంలో ఇప్పటి వరకు 9 మంది మృతి చెందగా 45 మంది గల్లంతయ్యారు. 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో రోడ్లపై రాకపోకలు నిషేధించారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాతో పాటు చుట్టుపక్కల జిల్లాలు ఎడతెరిపి లేని వర్షాలకు వణికిపోతున్నాయి. కోల్కతా అంతర్జాతీయ విమానాశ్రయం జలమయమైపోయింది. రన్వే టాక్సీలపై వరద నీరు చేరింది. విమానాలు పార్క్ చేసిన ప్రాంతాల్లో వర్షపు నీరు చేరిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పార్కింగ్ స్టాండ్లోకి వరద చేరడంతో అదనపు మోటార్ పంపులతో నీటిని బయటకు పంపుతున్నారు. మహారాష్ట్రలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. పూణేలో భారీ వర్షం కారణంగా పలు ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ముతా రివర్ పై ఉన్న ప్రాజెక్టు నిండడంతో అధికారులు దిగువకు నీటిని విడుదల చేశారు. మరోవైపు పలు ప్రాంతాల్లో వర్షాల ధాటికి రహదారులు జలమయమయ్యాయి.
వాయనాడులో సహాయక చర్యలు చివరి స్టేజికి వచ్చాయి. కొండ చర్యలు ఘటనలో మృతుల సంఖ్య 300 దాటిపోయింది. మరోవైపు మరో 2-3 రోజుల పాటు సహాయక చర్యలు కొనసాగిస్తామని ఆర్మీ అధికారులు తెలియజేశారు. వాయనాడు ప్రాంతాల్లో కేంద్ర మంత్రి గోపి సురేష్ తో పాటు పలువురు ప్రముఖులు సందర్శించారు. కేంద్ర ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా ఉంటాము అని హామీ ఇచ్చారు. కేదార్నాథ్లో చిక్కుకున్న 15 మంది తెలుగు యాత్రికులు సురక్షితంగా బయటపడ్డారు. భారీ వర్షాలకు రోడ్లు తెగిపోవడంతో తిరిగి రాలేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. క్లౌడ్ బర్స్ట్ కారణంగా నడక మార్గం దెబ్బతినడంతో తిరిగి వచ్చే దారి లేకపోయింది. దీంతో కాటేజీలోనే తెలుగు యాత్రికులు ఉండిపోవాల్సి వచ్చింది. అయితే యాత్రికులు ఇబ్బంది పడుతున్న వ్యవహారాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ కు బాధితులు ఫోన్ చేసి చెప్పారు. దీంతో బండి సంజయ్ ఉత్తరాఖండ్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలుగు యాత్రికులను రక్షించే స్వస్థలాలకు పంపేలా చర్యలు తీసుకుంది. ఇక మరోవైపు వర్షాలు వరదలతో అతలాకుతమైన కేరళ రాష్ట్రం వాయనాడ్ జిల్లాలో శరవేగంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక మండక్కై జంక్షన్ చూరాల్ మల ప్రాంతాల్లో ఎక్కడ చూసినా మృతదేహాలే కనిపిస్తున్నాయి. బాధితుల ఆక్రందనలు మిన్నంటున్నాయి. ఏ ఒక్కరిని కదిలించినా కన్నీటి సంద్రం పొంగుతుంది. ఎటు చూసినా నేలకూలిన భవనాలు, బురద నిండిన వీధులు, భారీ బండరాళ్లు, వాటి కింద నలిగిన జీవితాలే కనిపిస్తున్నాయి. మొత్తంగా ఆయా గ్రామాలు మృత్యు దిబ్బలుగా మారిపోయాయి. వాయనాడు బాధితులను ఆదుకోవడానికి సినీ రంగ ప్రముఖులు ముందుకొస్తున్నారు. ఆపన్న హస్తం అందిస్తున్నారు. ఇక ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ₹1 కోటి విరాళం ప్రకటించారు. మోహన్ లాల్ ₹3 కోట్ల ప్రకటించారు. ఇక సూర్య, జ్యోతిక దంపతులు 50 లక్షలు, మమ్ముట్టి, దుల్కర్ 40 లక్షలు, అల్లు అర్జున్, కమల్ హాసన్, ఫహాద్ ఫాజిల్ 25 లక్షల చొప్పున విరాళం ఇచ్చారు. అదేవిధంగా హీరో విక్రమ్ 20 లక్షలు, రష్మిక 10 లక్షలు, సితారా ఎంటర్టైన్మెంట్స్ వంశీ ₹5 లక్షల విరాళంగా ప్రకటించారు. పారిస్ ఒలింపిక్స్ లో భారత బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్య సేన్ నిరాశపరిచాడు. బ్యాడ్మింటన్ సింగిల్స్ లో విభాగంలోని సెమీఫైనల్స్ లో ప్రపంచ నెంబర్ 2 ర్యాంకర్ విక్టర్ ఆక్సెల్సన్ చేతిలో ఓడిపోయాడు. ఇక దీంతో కాంస్య పతకం కోసం లక్ష్య సేన్ మరో మ్యాచ్ ఆడనున్నారు. ఇక మ్యాచ్ ప్రారంభంలో లక్ష్య సేన్ అద్భుతంగా ఆడాడు. డెన్మార్క్ ప్లేయర్పై ఒక దశలో ఆధిపత్యం కనబర్చారు. స్కోర్ 18-13 ఉండగా తొలి సెట్ ను లక్ష్య సేన్ గెలుచుకుంటాడు అని అంతా భావించారు. కానీ అనూహ్యంగా డెన్మార్క్ ప్లేయర్ విక్టర్ యాక్సెల్సన్ చివర్లో పుంజుకొని 22-20 తేడాతో మొదటి సెట్ ను గెలుచుకున్నాడు. ఇక రెండో సెట్ లో లక్ష్య సేన్ తొలి పాయింట్లను గెలుచుకున్నాడు. ఇక 7-0తో ఉండగా విక్టర్ యాక్సెల్సన్ పుంజుకొని స్కోర్ ను 8-8 సమం చేశాడు. ఆ తర్వాత హాఫ్ సెట్ పూర్తయ్యే సమయానికి 11-11తో స్కోర్ ను సమం చేశాడు. చివరిగా రెండో సెట్ ను 21-14 తేడాతో డెన్మార్క్ ఆటగాడు యాక్సెల్సన్ గెలుచుకొని ఫైనల్స్ కు ప్రవేశించాడు. కొలంబో వేదికగా జరిగిన శ్రీలంక, భారత్ మధ్య జరిగిన రెండో వన్డేలో లంక బౌలర్లు భారత్ కు షాక్ ఇచ్చారు. అతి తక్కువ లక్ష్యాన్ని ఛేదించడంతో భారత్ బ్యాట్స్మెన్ విఫలమయ్యారు. ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చిన భారత్ 32 పరుగుల తేడాతో ఓటమి చెందింది. శ్రీలంక బౌలర్ జెఫ్రీ వాండర్సే స్పిన్ మాయాజాలంతో భారత్ 208 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 3 మ్యాచ్ల వన్డే సిరీస్ లో శ్రీలంక 1-0తో ఆధిక్యంలో. దీంతో మూడో వన్డేలో భారత్ గెలిచిన వన్డే టోర్నీ టైగా ముగుస్తోంది. శ్రీలంక గెలిస్తే వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంటుంది. ఆగస్టు 7న కొలంబో వేదికగా మూడో మ్యాచ్ జరగనుంది. మొదటి వన్డే, రెండో వన్డేలోనూ 2 జట్లు స్వల్ప స్కోరుకే పరిమితమయ్యాయి. మొదటి వన్డేలో శ్రీలంక, భారత్ 230 పరుగులు చేయడంతో ఆ మ్యాచ్ టైగా ముగిసింది. ఇక రెండో మ్యాచ్లో శ్రీలంక 240 పరుగులు చేయగా భారత్ 208 పరుగులకే ఆల్అౌట్ అయింది.